హాయ్ ఫ్రెండ్స్, నా పేరు muralipatteteti. ఈరోజు మీకు వీడియోలో Toshiba 43 ఇంచ్ ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీని అన్బాక్సింగ్ చేసి అదేవిధంగా దాని స్పెసిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే Toshiba 43 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకుంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా చూడండి. దీంట్లో మీకు కొన్ని సపోర్టెడ్ యాప్స్ అయితే వస్తాయి, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్, యూట్యూబ్. సో మీకు ఇంకేమైనా యాప్స్ కావాలంటే మాత్రం Toshiba స్టోర్ అయితే ఉంటుంది, దాంట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఓఎస్ వచ్చేసి వీడా, ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ అయితే కాదు. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి అంటే మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే కాబట్టి సో 1920x1080 పిక్సెల్స్ అయితే ఉంటుంది. సౌండ్లో అవుట్పుట్ వచ్చేసి మీకు 24 వాట్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి, ఇవి వచ్చేసి స్టాండ్స్ అనమాట, టీవీ నిలబెట్టడానికి ఇవి స్టాండ్స్. దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 హెర్ట్జ్ అనమాట. టీవీ సిరీస్ వచ్చేసి L50 సిరీస్. దీనికి 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక ఇయర్ ఫోన్ జాక్ అయితే ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే అది DLED డిస్ప్లే అనమాట. సో ఇప్పుడు ప్యాక్లో ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో ఇది వచ్చేసి వాల్ మౌంట్ అనమాట, అంటే మీకు టీవీని గోడకి సెట్ చేసుకోవడం కోసం అయితే మీకు ఒక సెట్ అయితే వచ్చింది. సో నట్లు, స్క్రూస్ అన్నీ అయితే దాంట్లోనే ఉన్నాయి. ఈ టీవీలో వచ్చేసి మీకు వైఫై, బ్లూటూత్ స్క్రీన్ కాస్ట్ కూడా ఉంది. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి రిమోట్ అయితే ఉంది లోపల. అదేవిధంగా మీకు వీళ్ళు సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మీకు స్క్రూస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఒకసారి అయితే బయటికి తీసి చూపిస్తున్నా చూడండి. ఈ టీవీ డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా దీని వ్యూవింగ్ యాంగిల్ వచ్చేసి 178 డిగ్రీస్. అదేవిధంగా దీంట్లో డిజిటల్ నాయిస్ ఫిల్టర్ అయితే ఉంది. ఇక్కడ రిమోట్ చూసుకుంటే కొన్ని షార్ట్ కట్ కీస్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మీకు 1 year వారంటీ, ఒకటి రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో తర్వాత చూడండి, ఇది వచ్చేసి మీకు గైడ్ అనమాట, టీవీని ఎలా ఉపయోగించాలని. సో ఒకసారి అయితే టీవీని అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఓపెన్ చేసి పక్కకి అయితే పెట్టేస్తున్నాం. టీవీలో నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 4, ప్రాసెసర్ వచ్చేసి Cortex A53 64-bit ప్రాసెసర్ అనమాట. గ్రాఫిక్ ప్రాసెసర్ వచ్చేసి Mali 470 MP. అదేవిధంగా ర్యామ్ వచ్చేసి 1 GB, రోమ్ వచ్చేసి 4 GB వరకు ఉంది. టీవీ వెయిట్ వచ్చేసి దాదాపు 6.9 kgs అయితే ఉంది. చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లేలో చూడండి, మీకు ఫుల్ హెచ్డి అని 1080p, అదేవిధంగా స్క్రీన్ మిర్రరింగ్ అని మీకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా సైడ్కి చూసుకుంటే చూడండి, ఇక్కడ 4 stars అయితే ఉంది. ఎనర్జీ కన్సంప్షన్ వచ్చేసి 89 kW అయితే ఉంది. చూడండి, టీవీ ఆన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇంగ్లీష్ సెట్ చేసి ఇండియా, సో మీకు ఇక్కడైతే సెట్ చేసి ఓకే కొడుతున్నాం. తర్వాత ఆల్ ఐటమ్స్ అని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో యాక్సెప్ట్ అయితే చేస్తున్నాం. చేశాక నెట్వర్క్ కనెక్షన్ అయితే చూపిస్తుంది అనమాట, అంటే వైఫై ఏమి ఉన్నాయి అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఒకటైతే కనెక్ట్ చేస్తున్నాం, సెట్ చేసి మా డివైస్ని కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేశాక చూడండి, మీకు ఇక్కడ ఫినిష్ బటన్ అయితే కనిపిస్తుంది. ఫినిష్ బటన్ మీద అయితే క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే మీకు సో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆప్షన్స్ ఏంటంటే HDMI 1, 2 అని. సో మీరు కేబుల్ ఎందులో పెడితే అది ఆన్ చేసుకోవాలి. చూడండి, టీవీ అని, ఏవి అని మీకు ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట, ఓకేనా? ప్రజెంట్ అయితే మొబైల్ నెట్వర్క్ అయితే కొంత స్లో ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, Toshiba 43 ఇంచ్ ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీని అయితే దాని అన్బాక్సింగ్, అదేవిధంగా దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం అయితే తెలుసుకున్నారు కదా. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 23,000 నుంచి 27,000 మధ్యలో అయితే ఎప్పుడు అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. సో మీకు ఫెస్టివల్ సేల్స్ అట్లాంటివి నడిచేటప్పుడు అయితే సో మీకైతే ఇది తక్కువ కాస్ట్ అయితే దొరికేటట్టుంది. సో మీకు ఇది కావాలంటే మాత్రం ఇది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. యాక్చువల్గా వచ్చేసి ఈ టీవీకి అయితే 1 year వారంటీ కలిగి ఉంది. సో మీరు టీవీ కొనే ముందు ఏం చేయాలంటే మీరు 2 years వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. దాదాపు ఒక 1200 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు వారంటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. మీకు ఏమన్నా డిస్ప్లే డ్యామేజ్ అయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సో దాంట్లోనే వెళ్తుంది. కాబట్టి మీరైతే 1200 చూసుకోకుండా కంపల్సరీ వారంటీ అనేది ఒక 2 years అయితే ఎక్స్టెండ్ చేసుకోండి, ఓకేనా? యాక్చువల్గా వచ్చేసి ఈ టీవీని అయితే నేను పర్చేజ్ చేయలేదు, మా బావాళ్ళు పర్చేజ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి నేను ఓన్లీ ఈ వీడియోలో దాని అన్బాక్సింగ్, అదేవిధంగా దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం అయితే ఈ వీడియోలో చెప్దామని అయితే ఈ వీడియోలో చెప్పాను. సో ప్రజెంట్ ఈ టీవీని కొన్ని రోజులు యూజ్ చేశాక, అంటే కొంత దగ్గరుండి పరీక్షించినాక సో మొత్తం డీటెయిల్స్ అయితే రివ్యూ రూపంలో అయితే మీకు చెప్దాం అనుకుంటున్నా. కాబట్టి సో మీకు రివ్యూ కావాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే, ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.